ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన రాష్ట్ర సర్కార్ అంటూ ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో ఇక్కడ చూసిన అడిగా ముదిరాజులు టాప్ అట బీసీలుగా. ఏముంది, ముదిరాజులు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డిలు, గౌడ్లు, యాదవులు, ముందూరు కాపులు, సాకలి, మంగలి, వడ్రంగి ఈక్వల్ కలిస్తే కథం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముదిరాజు ముఖ్యమంత్రి. ఈ అన్ని కులాలు కలుసుకుంటే ముదిరాజు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. సో ముదిరాజులారా, మీరు ఇప్పటికైనా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీసీలో ముదిరాజులు టాప్లో ఉన్నారట. మొత్తం బీసీలు 56.4% అడిగా. షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు 17.4%, ఎస్టీలు 10.4%, ఇతర కులాలు అంటే 11.9%గా చూపిస్తారు. అంటే ఓసీలుగా ఓసీ కులాలు చూపిస్తారు. కూడా వాస్తవం చూస్తారండి. ఇక్కడ చూసుకుంటే 0.4% ఉన్న వెలుమ కులానికి చెందిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. 4% ఉన్న రెడ్డిలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సో తెలంగాణ టాప్లో ఉన్న బీసీలు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎందుకు కాలేకపోతా ఉన్నారు? దానికి కారణం ఏంది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు అక్కడ ఉమ్మడి ఏపీకి కానీ ఇక తెలంగాణకు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అంటే కారణం ఏంటి? ఐక్యత లోపమా? అనైక్యత ఉండడమేనా? ఈ కులాలు కలవకపోవడమేనా? ఓసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ బీసీలో ఉన్నది. ఈరోజు జనాభా లెక్కలు బయటకు వచ్చినాయి. సో 4-5 కులాలు కలిస్తే చాలండి ఈ తెలంగాణ నేలొచ్చు. సో ఆ విధంగా ఆలోచన చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే బీసీల టాప్ తెలంగాణలో, బీసీల టాప్లో తెలంగాణలో ఉన్నారు. మరి పేదరికంలో కూడా బీసీల టాప్లో ఉన్నారు. పేదరికంలో కూడా బీసీల టాప్లో ఉన్నారు. వాళ్ళకు కార్పొరేషన్లను పెడతారు, ఒక్కరికి నిధులు ఇవ్వరు, రాయికి రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండవు. ఎక్కడ చూసినా బీసీలకే అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ రాజకీయ పార్టీలు నిండా ముంచుతున్నాయి. ఈ బీసీలను ఓటేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంటూ ఉన్నాయి. రాజ్యాధికారంలో వాటా అయ్యారు, ఉద్యోగాల్లో వాటా ఉండదు, దేంట్లో కూడా వాటా ఉండదు. సో ఇక బీసీలారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ లెక్కలు మాత్రం బయటపెట్టింది. ఇక సో 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్ టాప్లో ఉన్నారు. ఇక ముదిరాజులు 26.39 లక్షల మంది, ఎస్టీల్లో 24.04 లక్షలతో లంబాడాలను ఫస్ట్. ఎస్సీలో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండో స్థానంలో మాలలు. నో కాస్ట్ విభాగంలో 11.96% లక్షల మంది 10 కులాల్లోనే 60% జనాభా. 135 కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. ఇదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే 240 కులాలలో 135 కులాలు పైగా అంటే బీసీ కులాలు 135 కులాలు వెనుకబడ్డాయి అంటూ ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. చాలా కులాలు కూడా వెనుకబడ్డాయి. చెప్తున్నాం కదా, టాప్లో బీసీలే ఉన్నారు. పేదరికంలో అంటే అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డ కులాలు ఏవా అంటే అవి కూడా వాళ్ళ బీసీ కులాలే. సో ఇలాంటి దారుణాలు జరుగుతుంది. మరి సామాజిక న్యాయం అని చెప్తూ ఉంటారు. సామాజిక న్యాయం వాస్తవానికి కూడా పోరాడితేనే హక్కులు, లేకపోతే రావు. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న విషయం. అగాధమంతా అసమానతట. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వెనుకబడే. ఈ 242 కులాల్లో అత్యంత వెనుకబడినవి 135 కులాలు. 78% కుటుంబాల వార్షిక ఆదాయం 1,00,000 లోపే. సంక్షేమంలోనూ 30% నిధులు సంపన్న కులాలకే. కులవృత్తులకు రామ్ బతుకు తెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపే. గల్ఫ్ వార్లో తెలంగాణ పల్లె 42% మంది ఆ దేశాలకే. ఉపాధి వలసల్లో బీసీ, ఎస్సీలే ఎక్కువ అంటూ ఇక్కడ వార్త చూస్తున్నామండి. సో వాస్తవానికి కూడా ఈరోజు వాస్తవానికి అత్యంత వెనుకబడ్డ వర్గాలు ఏవంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఎందుకంటే వాళ్ళకు వృత్తి ఈరోజు కులవృత్తి పోయింది. కులవృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సహకారం అందించే పరిస్థితులు లేదు. వాళ్ళకి ఏమైనా సబ్సిడీ లోన్లు ఇవ్వడం లేదు. ఎలాంటి కులవృత్తికి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. సో వాళ్ళ బతుకు తెరువు కోసం ఈరోజు కులవృత్తులు మాయమైపోయినాయి. చూద్దామన్నా కానీ కళ్ళకు కులవృత్తులు కనిపిస్తలేవు, ప్రభుత్వాలు సహకారం అందిస్తలేవు. సో ఇక్కడ కులవృత్తి చేసుకుందామంటే వాళ్ళ పెట్టుబడి కోసం డబ్బులు అందించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు. సో ఇక్కడ ఈరోజు ఏమైపోయినాయి మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఆఖరికి మంగళ షాపులు కూడా పెద్ద ఏసీ లెవెల్లో పెట్టి పెద్ద సెలూన్లు అని చెప్పి పెడతా ఉన్నారు. సో వాళ్ళ కులవృత్తి వాళ్ళు ఎట్లా చేసుకోవాలా? సో ఈరోజు నాయ బ్రాహ్మణులు, వడ్రంగుల పరిస్థితి చూస్తే అదే పరిస్థితి. అందులో కూడా మార్వాడీలు ఎంటర్ అయ్యారు, ఇంకా వేరే ముస్లింలు, వేరే కులాలు ఎంటర్ అయ్యి వాళ్ళ కులవృత్తిని కూడా వేరే వాళ్ళు తనగబోయే పరిస్థితి ఈరోజు. సో అది కూడా పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ కులవృత్తి చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు. అన్ని కులాలు, ఏ కులాలు ఈరోజు అసలు ముదిరాలు చూసుకుంటే సో వాళ్ళ కులవృత్తి ఏది అనే క్వశ్చన్ మిగిలిపోతూ ఉంది.
వాస్తవానికి కూడా. సో చాలా వరకు కూడా కులాలకు ఈ కులవృత్తులు అభివృద్ధి కావాలంటే ఈ ప్రభుత్వం వాళ్ళకు ఒక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలా, కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా, ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ఇక సో రాష్ట్రంలో 36,57,551 10% జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచిందంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నామండి. సో దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్తా. ఇక్కడ చూడండి, బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలు అంట, 20 కులాలు. ఇక్కడ చూడండి, సామాజిక వర్గం చూసుకుంటే ముదిరాజు, యాదవ, గొల్ల, గౌడు, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, కురుమ, ఒడ్డు అంటే ఒడ్డెర, అగ్నికుల, క్షత్రియ, నాయి బ్రాహ్మణ, కుమ్మర, వడ్రంగి, వాల్మీకి, బోయ, దూదేకుల, పెరిక, కమ్మరి, మేదరి, గంగిరెద్దుల, స్వర్ణకార, ఉప్పర. సో ఈ టాప్ 20 కులాలు చూస్తే ఇవి అత్యధిక జనాభాలో ఉన్నది. మొదటి స్థానంలో అంటే ముదిరాలు ఉన్నారు. ఇక 7.4% ముదిరాలు ఉన్నారు. యాదవ్ చూసుకుంటే 5.7, గౌడ్ 4.6, మున్నూరు కాపు 3.9, పద్మశాలి 3.3, రజక 2.8, కుర్మ 2.2, వడ్ర 1.8. ఇట్లా చూసుకుంటే కులాల వారిగా ఇక్కడ జనాభా నిష్పత్తి కనిపిస్తూ ఉంది. సో వాస్తవానికి కూడా ఈ కులాలు ఏకమైతే, ఇందులో 20 కాకుండా 10 కులాలు ఏకమైతే రాజ్యాధికారం వస్తుంది. 10 కులాలు ఏకమైనా కానీ ఈ రాష్ట్రాన్ని పాలించవచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. సో కాబట్టి ఈరోజు వాస్తవానికి కూడా ఈరోజు ఈ బీసీ కులాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరమైతే ఉన్నది. ఈరోజు మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకునే అవసరం బరాబర్ ఉన్నది. ఈరోజు రాజకీయంగా ఏదైతే లేని కులం ఉంటుందో ఆ కులము అణచివేయబడుతుంది. ఇక సో రాజ్యాధికారంలో వాటా ఉండాల్సిందే, దక్కాల్సిందే, సామాజిక న్యాయం రావాల్సిందే తెలంగాణలో. సో బీసీలారా ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఇక జనాభాలో ఉన్నది మనమే, ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉత్పత్తి కులాలం మన బీసీలమే, ఈ రాష్ట్రానికి దేశానికి ఆదాయం అందించే కులాలం మన బీసీలమే. అత్యధికంగా పన్నులు కట్టేది బీసీలే. ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది బీసీల రూపంలో. సో మరి వీళ్ళకు రాజాధికారంలో వాడలేకపోవడం అనేది హాస్యాస్పదం అయిపోయింది. సో ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక